నమస్తే అండి, నేను మీ డాక్టర్ కిషోర్ కుమార్. చాలామంది అడుగుతూ ఉన్నారనమాట, మీరు ఎప్పుడూ కూడా మగవాళ్ళ లైంగిక సమస్యల మీద అవే వీడియోలు పెడుతూ ఉన్నారు, మరి ఆడవారికి అటువంటి సమస్యలు ఉండవా, వాటి మీద మమ్మల్ని ఎడ్యుకేట్ చేయరా అని అడగటం జరిగింది. వాళ్ళ కోసం ప్రత్యేకించి మహిళల యొక్క ఆరోగ్యం మరియు లైంగిక సమస్యలు ఏ విధంగా ఉంటాయి, సహజ సిద్ధంగా వాటి పరిష్కారం ఎలా ఉంటే బాగుంటుంది అనే దాని మీద ఈ యొక్క కంప్లీట్ క్లాస్ అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. కంటిన్యూస్గా చూడండి, మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోండి. ఈరోజు టాపిక్ వచ్చేసరికి మహిళల ఆరోగ్యం మరియు లైంగిక ఆరోగ్య అవగాహన. అసలు మహిళలకి లైంగికమైనటువంటి ఆ యొక్క లైంగిక అవయవాల పైన ఉన్నటువంటి అవగాహన ఎంతవరకు ఉంటుంది అనే దాని మీద మనం ఈరోజు చర్చిద్దాం. అన్నీ కూడా సహజ సిద్ధమైనటువంటి పరిష్కారాలతో ఆహారమే ఔషధం అన్న నినాదంతో మనం ముందుకి తీసుకెళ్దాం. దీన్ని సహజంగా మహిళల ఆరోగ్యం ఎందుకు ముఖ్యమైనది? అదేంటి సార్ డాక్టర్ గారు పిచ్చి క్వశ్చన్ అని అనుకుంటున్నారా? ఎందుకు ముఖ్యమైనది అంటే, చాలా మందికి అంటే ఈ వీడియో చూసే వాళ్ళల్లో 13 సంవత్సరాల వయసు నుంచి 70-80 ఏళ్ల వయసులో చూసే వాళ్ళకి కూడా అర్థం అవ్వాలి కాబట్టి నేను ఈ క్వశ్చన్ అడిగాను. ఎందుకు అనంటే, ఆరోగ్యకరమైనటువంటి కుటుంబం అనేటటువంటిది అవసరం ప్రతి కుటుంబానికి కూడా. ఆ ఆరోగ్యకరమైనటువంటి కుటుంబం ఒక ఆడదాని మీద మాత్రమే, ఒక అమ్మాయి మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. అంటే ఇంటికి ఆ ఇల్లాలే ఆరోగ్యకరంగా లేకపోతే వచ్చే సమస్యలు అంతా ఇంత కాదు. కాబట్టి ఆవిడ ఆరోగ్యాన్ని కాపాడుకోవటం అనేటటువంటిది ముఖ్యమైనటువంటిది. కాబట్టి అంటే ఒక సమగ్ర ఆరోగ్యం అనేటటువంటిది, అంటే ఆవిడ కనుక ఆరోగ్యం పైన అవగాహన ఉండి ఆవిడికి సంపూర్ణంగా ఆరోగ్యం గురించి తెలిసి ఏం తినాలి ఏం తినకూడదు అన్న విషయాలను గనక సంపూర్ణంగా ఆవిడికి అవగాహన ఉంటే గనక భర్తకి ఏం పెట్టాలో ఏం పెట్టకూడదో తెలుస్తుంది, పిల్లలకి ఏం పెట్టాలో ఏం పెట్టకూడదో తెలుస్తుంది. అదే ఇంట్లో ఉన్నటువంటి ఆ మహిళ మనకి ఒక న్యూట్రిషనిస్ట్గా, ఒక డైటీషియన్గా ఉంటే కూడా ఎవరి దగ్గరికి వెళ్ళి ఏ డైట్ తినాలి, ఏం తినకూడదు అన్న విషయాల మీద మనం ఎవరిని అడగాల్సిన అవసరం ఉండదు, అపాయింట్మెంట్స్ తీసుకోవాల్సిన అవసరాలు కూడా ఉండవు. అందుకోసమే ఈ యొక్క వీడియో చేయటం జరిగింది. అంటే మనం కొన్ని విషయాల్లో ఆడవాళ్ళు ఎలా ఉంటారంటే, కొంచెం బిడియం, సిగ్గు ఉంటుంది. అంటే ఎటువంటి సందర్భాల్లో సిగ్గు బిడియం ఉంటుంది అని అంటే, ఒకవేళ ఒక సెక్సువల్ దాని మీద కనుక మాట్లాడాలంటే వాళ్ళకి బిడియం ఉంటుంది. అలాగే ఒక ప్రైవేట్ పార్ట్లో కలిగేటటువంటి అసౌకర్యాన్ని గురించి ఎవరితోన్నా మాట్లాడాలంటే కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. అవి చిన్న సమస్యలే అనుకుని గనక మనం వదిలేస్తే రేపొద్దున్న పెద్ద అనారోగ్య సమస్యలకు దారితీస్తాయి. కాబట్టి మనం చిన్న సమస్యలుగా మొదలైనప్పుడే దానిపైన పూర్తి అవగాహన ఉంటే చాలా మంచిది. సో మహిళల లైంగిక ఆరోగ్యం అంటే ఏంటో చూద్దాం. అసలు లైంగిక ఆరోగ్యంగా ఎందుకు ఉండాలి అనంటే, అసలు లైంగిక ఆరోగ్యానికి పెద్ద తేడా ఏం లేదు. అంటే లైంగికంగా ఆరోగ్యంగా ఉంటే ఆటోమేటిక్గా ఆవిడ ఆరోగ్యంగా ఉండగలుగుతుంది. అంటే ఏంటంటే హార్మోన్ల సమతుల్యత, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉందని అంటూ ఉంటారు. అయితే ఎవరి దగ్గర వెళ్తే మెన్స్ట్రల్ సైకిల్ సరిగ్గా రావట్లేదు, పీసీఓడి ప్రాబ్లం ఉంది, పీసీఓఎస్ ప్రాబ్లం ఉంది అని అంటే వైట్ డిశ్చార్జ్. అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేటటువంటిది సహజ సిద్ధంగా కనిపించేటటువంటిది అనమాట. అంటే శరీరంలో హార్మోన్లు కనుక సక్రమంగా పనిచేయకపోతే మనం అనారోగ్య పాలవుతారు. అలాగే శరీరం బలంగా ఆరోగ్యంగా ఉండాలి అని అంటే మనం తీసుకోవాల్సింది ఏంటి అని అంటే ఆహారం పైన అవగాహన ఉంచుకోవడం అనేది చాలా ముఖ్యం. అలాగే మానసిక ప్రశాంతత, అంటే మనం ఎంతసేపు మానసిక ప్రశాంతత అనేసరికి మగవారి గురించి ఎక్కువ మాట్లాడుతున్నాం కదా, మరి ఆడవాళ్ళకి మానసిక ప్రశాంతత అక్కర్లేదా అని అంటే, మానసిక ప్రశాంతత లేకపోబట్టే మీకు ఎన్నో అనారోగ్య సమస్యల్ని మీరు కొని తెచ్చుకుంటున్నారు. ఎప్పుడైతే మానసిక ప్రశాంతత లేదో మీకు హార్మోనల్
ఇంబ్యాలెన్స్ అనేటువంటిది జరుగుతుంది. ఎప్పుడైతే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేటువంటిది జరిగిందో ఈ పీసీఓడి, పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ మీకు అటాక్ అవటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అంటే ఈ యొక్క సమస్య అంటే ఒత్తిడి వల్ల, మానసిక ప్రశాంతత లేకపోవటం వల్ల, మరియు హార్మోనల్ ఇంబ్యాలెన్సు, పోషకాహారం లేకపోవటం వల్ల ఫైనల్గా వచ్చే రిజల్ట్ ఏంటంటే సంతానోత్పత్తి జరిగేటటువంటి ఆరోగ్యాన్ని మనం కోల్పోతున్నాం. కాబట్టి ఇవాళ ఫెర్టిలిటీ సెంటర్స్ను చుట్టూరు తిరగాల్సిన పరిస్థితి వస్తుంది.